కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ వాటర్, ఫుడ్, ఈ సప్లైస్ కానీ, మెడికల్ ఎమర్జెన్సీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి కలెక్టర్ గారు మేము మాట్లాడడం జరిగింది. టెంపుల్ వాళ్ళతోటి కూడా లాస్ట్ ఇయర్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏదైతే వచ్చాయో అవి కూడా లేకుండా ఈసారి ఇంకా బెటర్గా చేస్తున్నాము. సో దానికి మీ సపోర్ట్ కావాలి, మీడియా సపోర్ట్ కావాలి. అండ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ దర్శనాన్ని టైం స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీ టికెట్స్ ముందే పర్చేజ్ చేస్తుంటే టైం స్లాట్స్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరికీ ఫాస్ట్గా జరుగుతుంది. ఎవరు ఎటు సైడ్ రావాలి ఏంటి అన్నది ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి కొంచెం అది ముందుగానే ప్లాన్ చేసుకోండి. తర్వాత మీకు పాసెస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా అదే, ఎటువంటి చేంజ్ లేదు, ఏ మార్పు లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే 100 రూపీస్ ఉంది అది ఉంటుంది. విఐపి పాసెస్ ఏవైతే ఉన్నాయో అది కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఇస్తారు. అండ్ మనకి 500 రూపీస్ అభిషేకం కావచ్చు, 300 రూపీస్ రెగ్యులర్ దర్శనానికి సంబంధించి కావచ్చు, డోనార్ లైన్ పాసెస్ కావచ్చు. ఒక డోనార్కి 4 పాసెస్ ఏవైతే ఇస్తున్నారో ఆ 4 పాసెస్ కూడా ఇస్తున్నారు. తగ్గించారు కదా సార్, 3 4 ఇస్తున్నారు. అది మిస్కమ్యూనికేషన్ అయింది. సో ఒక డోనార్ ఎవరైతే ఉన్నారో 4 పాసెస్ ఇస్తున్నారు. సో అందుకని స్పెసిఫిక్గా క్లారిఫై చేస్తున్నాను. పొద్దున ఏదో న్యూస్లో చూశాను, రాశారు. సో అది మిస్కమ్యూనికేషన్ అయింది, అదేం లేదు. నిన్న ఇష్యూ చేసేవన్నీ 3 ఇష్యూ చేసింది, అదే చిన్న మిస్కమ్యూనికేషన్ అయిందని చెప్పారు. సో అది టెంపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పబ్లిక్కి కమ్యూనికేట్ చేయడంలో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. సో 4 పాసెస్ ఇస్తున్నారు. అది ఒక పాస్ మీద ఒక పాస్. ఇంతకుముందు 24కి ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాస్ ఇచ్చేసి 5 మందిని రమ్మని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా సెపరేట్ ఒక డోనార్కి 4 సపరేట్ పాసులు ఇస్తున్నాం, 4 రావచ్చు. అంటే ఒక పాస్ మీద ఒకరే, బట్ 4 పాసులు ఇస్తున్నాం. సో దట్ ఏంటంటే వాళ్ళు ఏ టైంలో కావాల్సిన వాళ్ళ టైం స్లాట్ ఏదైతే ఇస్తున్నామో అది ఇవ్వచ్చు. అదర్వైజ్ అంతకుముందు పబ్లిక్ ఒక ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. ఆ పాస్ అంటే 4 ఒకేసారి రావాల్సి వచ్చేది. సో ఆ ప్రాబ్లం అయ్యేది కాబట్టి అది వద్దు అని చెప్పి 4 పాసెస్ ఇస్తున్నారు. సో డోనార్స్కి అందరికి కూడా ఇస్తున్నారు. సో అది ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళకి సపరేట్ క్యూ లైనే ఉంటుంది. సో క్యూ లైన్ వేరే వాళ్ళకి మెర్జ్ చేయడం కానీ అది కూడా లేదు, ఎక్కడ అది ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా మెర్జ్ చేయలేదు. మెర్జింగ్ ఎక్కడ జరిగిందంటే గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు. అది కూడా మనకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే విఐపి లైన్ కోసం అని చెప్పి మనకు చిన్న ప్రాబ్లం అయింది. అందుకని ఇప్పుడు విఐపి లైన్ మనం సపరేట్ రూట్లో తీసుకెళ్తున్నాము. వాళ్ళకి దట్టు ఉత్తర ద్వారం ద్వారా తీసుకెళ్తున్నాం, విచ్ ఈజ్ ఇంకా సెంటిమెంటల్గా మంచిది. కాబట్టి క్యూ లైన్స్లో కానీ పాసెస్లో కానీ, ఎస్పెషల్లీ పాసెస్లో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంది, ఎటువంటి చేంజ్ ఏమీ లేదు. సో అది చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది నిన్న. సో అది ఒకసారి క్లారిఫై చేసుకుంటాం. ఇది కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా కేఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి. సో మనకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ 3 days కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ కిడ్స్ జోన్ కావచ్చు, లేదంటే మనకి స్టాల్స్ కావచ్చు, లేదంటే రెగ్యులర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పార్కింగ్ మొత్తం మనం ఆర్ట్స్ కాలేజ్లో ఇవ్వడం జరిగింది. సో దానికి రెగ్యులర్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని దానికి వెళ్ళొచ్చు. రెగ్యులర్ పబ్లిక్ మనకి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఎంట్రీ ఉంటుంది. ఆ విఐపీస్కి మాత్రం మనకి బ్యాక్ హాస్పిటల్ సైడ్ రోడ్ నుంచి మనం తీసుకొని వెళ్తాం మనకి. సో అది ఏం చేంజ్ లేదు. మనకి ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయో లాస్ట్ 3 days అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి చాపర్ రైడ్, హెలీ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అది లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంది. ఈ రోజు నుంచి హాట్ ఎయిర్ బిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి. ఇది మనకి కల్చరల్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ టెంపుల్కి సంబంధించి. అండ్ టెంపుల్కి రిలేటెడ్గా ఒక 2 చిన్నది. లాస్ట్ టైం మనకి ఈ చెప్పులు ఏదైతే పెట్టుకుంటారో అది ఒక చిన్న ఇష్యూ అయింది. అంటే మనకి స్టాండ్స్ సరిగా లేకపోవడం ఒక చిన్న ఇష్యూ ఉంది. ఈసారి ఎక్కడైతే క్యూ ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడే చెప్పులు పెడుతున్నారు. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ కూడా క్లియర్గా మన మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో పాటు ఇస్తున్నాం. అంటే వాళ్ళ చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉంటుంది, ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ క్యూ లైన్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి ఏం తీసుకోవాలనేది మొత్తం క్లియర్గా మనం మ్యాప్ వేసి ఇస్తున్నాము. అలాంగ్ విత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్. నెంబర్ ఆఫ్ చెప్పల్ స్టాండ్స్ పెంచారు. నెంబర్ ఆఫ్ ప్రసాదం కౌంటర్స్, మన ప్రసాదం కౌంటర్స్ అన్నీ కూడా మనకి ఇటు సైడ్ మిల్ జంక్షన్కి సంబంధించి మ్యాంగో తోపు ఏరియా ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో పెడుతున్నాము. ఒప్పంగి జంక్షన్ దగ్గర ఒక ప్రసాదం కౌంటర్స్ పెడుతున్నాము. అలానే చెప్పుల్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మిల్ జంక్షన్ దగ్గర నుంచి ఆర్చ్ గేట్ ఏదైతే ఉందో ఆ రూట్లో పెడుతున్నాము, 3 చోట్ల పెడుతున్నాము. తర్వాత మనకి మ్యాంగో తోపు ఎదురుగా ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము. ఒప్పంగి జంక్షన్ దగ్గర పెడుతున్నాము. మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము. ఎందుకంటే ఎంట్రీస్ అక్కడ ఉన్నాయి, ఎగ్జిట్స్ కూడా అటు సైడే వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా ఈసారి రాదు.